అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడంట. ఓ ఓకే. ఆ రాజు దగ్గరికి ఒక పాపను తీసుకొని 2 లేడీస్ వచ్చారంట. అప్పుడు ఒక లేడీ ఏమో ఇది నా బిడ్డ అని అంటుందంట. ఇంకో లేడీ ఏమో కాదు ఇది నా గల్ అని అంటుందంట. ఓకే. అప్పుడు రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదంట. వెంటనే రాజుకి ఒక ఐడియా వచ్చిందంట. బాడీ 2 ముక్కలు చేసి చెరుకులు పంచేమన్నాడా? అంకుల్ కథ మీరు చెప్తారా నేను చెప్పాలా? సారీ చెప్పమ్మా. అప్పుడు ఆ చిన్న పాపను తీసుకొని ఆ రాజు ఒక అగ్నిగుండం ముందు నిలబడ్డాడు. ఓకే. ఆ లేడీస్ ఇద్దరిని పక్కన నించోబెట్టి ఆ పాపని అగ్నిగుండంలో వేసేసాడంట. అయ్యయ్యో. తర్వాత అప్పుడు ఆ 2 లేడీస్ లో ఎవరైతే నిజమైన అమ్మనో తను దూకి ఆ పాపని క్యాచ్ చేసిందంట. అబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్. అప్పుడు ఆ రాజు చెప్తాడు, కాఫీ. ఇద్దరిలో ఎవరి పాపకి నిజమైన తల్లి అని చూసావా ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో కదా. చేశాడంట. దీంట్లో మోరల్ ఏంటో చెప్పండి. మోరల్ కూడా నువ్వే చెప్పమ్మా. ఎవరైతే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారో మనం ఎప్పుడైనా ప్రమాదంలో ఉంటే వాళ్ళు వాళ్ళ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా మనల్ని కాపాడతారు. సూపర్ చైత్ర. ఇంత మంచి కథ నీకు ఎవరు చెప్పారు? ఇది మా అమ్మ చెప్పింది నాకు. ఇంత మంచి కథ చెప్పినందుకు మీ మదర్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ నీకు మీ మదర్ కి రేడియో మిర్చి నుంచి మంచి పాట ఇస్తున్నాం, విని ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ అంకుల్. బాయ్ చైత్ర. బాయ్. అత్తమ్మ, పప్పు పొట్లకాయ ఉడికించాను, కొంచెం ఆగాక ఉప్పు కారం వేసేయండి. అదేంటమ్మా, ఆల్రెడీ వంకాయ కూర చేశాను కదా. అంటే వరుణ్కి వంకాయ నచ్చదు కదా, సరిగా భోజనం చేయడని. ఉమ్, అక్కయ్య అమ్మ, బ్లూ షర్ట్ వద్దు, వరుణ్కి వైట్ బాగుంటుంది, పెట్టు. అలాగేనమ్మా. అమ్మా మీకోసం ఓ పెద్దాన్ని బయట వెయిట్ చేస్తున్నాడు. సరే నేను చూసుకుంటాలే. ఓకే అత్తమ్మ. సరేనమ్మా. अरे तनवीर काका। हाँ नमस्ते मैडम। कैसे हैं आप? हाँ ठीक हूँ मैडम। आपका भाई कोई प्रॉब्लम तो नहीं क्रिएट कर रहा है? हाँ नहीं मैडम, आप बात करने के बाद सब कुछ ठीक हो गया। अब कोई भी कुछ भी गड़बड़ नहीं कर रहा मैडम। ये क्या है? आपके लिए लाया मैडम। प्लीज प्लीज ऐसा नहीं, आप प्लीज लेके मैडम। जाओ। नहीं नहीं प्लीज इसको लेके जाओ। मैडम प्यार से लेके आए मैडम, लीजिए ना। वेंकट लीजिए। अरे नहीं 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 मैडम, नहीं चाहिए। आप प्लीज लीजिए, वरना मैं नहीं लूंगी। ठीक है, कुछ खा के जाओ। ठीक है मैडम, शुक्रिया। चल बेटा। వైషు, అతనంత ప్రేమగా ఇస్తే డబ్బులు ఎందుకు ఇచ్చావు? నాకెందుకో కరెక్ట్ అనిపించలా. అంటే అంత ప్రేమగా ఇచ్చాడు కదా. ఇప్పుడు నువ్వు ఈ ప్లే ఏరియా ఒక గేటెడ్ కమ్యూనిటీ కోసం డిజైన్ చేస్తున్నావు, అలా అని పిల్లల దగ్గర ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? లేదు కదా. నా కోసం ఒక్కో కాయ ఏరి ఈ కాయ మేడం తింటే బాగుంటుందని ఇంటి దాకా తీసుకొచ్చాడు. ఆ ప్రేమ చాలు నాకు. నేను చేసింది హెల్ప్ కాదు, డ్యూటీ. దానికి నాకు గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది. వైదేహి, పాలు తీసుకోమ్మా. సరే వెళ్ళొస్తామా? సరేనమ్మా. నమస్తే మ్యామ్. ఫైల్ రెడీ అయిందా? అయింది నా మ్యామ్. రూమ్ లోకి తీసుకొచ్చేసి. సరేనా? ఓకే మ్యామ్. కూర్చోండి. అవును, కరెక్ట్ టైంకి అతను వచ్చాడు కాబట్టి సరిపోయింది. అంటే వాడేం మిస్బిహేవ్ చేయలేదా? షే, అలా ఏం లేదు. హీస్ జెంటిల్మెన్. షూర్ గా మిస్బిహేవ్ చేయలేదా? అలాంటోడు కాదు. అలా ఎలా పడేసావే? కవర్ చినిపోయింది. Excuse me. Can I help you? Yes, please. దొంగ దొంగ ఖుషి దొంగ పట్టుకోండి.
మళ్ళీ వచ్చాడంటే అమ్మో దొరికితే చచ్చినట్టే. ఈడేటాడు ముందుకు వెళ్ళిపోతాడు అంటే నా కోసం రాలేదా? బ్రో ఆగిపోయారే, రండి 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 రండి, త్వరగా రండి 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 రండి. కీస్ నువ్వు తీసుకొస్తే స్కూటీ నేను ఎలా తీసుకొస్తాను? వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని పట్టుకుంటాడు అనుకుంటున్నారు కదా. వాళ్ళిద్దరు తోడు దొంగలు. ఒకడు స్కెచ్ చేస్తే ఇంకొకటి దొంగతనం చేస్తాడు. వీడే డైవర్ట్ చేస్తాడు. మీకెలా తెలుసు? లాస్ట్ టైం వాళ్ళ స్కెచ్ లో నేను బకరా అయిపోయాను. తను దొంగ ఏంటి? ఆర్జే కదా. నెవర్ జడ్జ్ ఏ బుక్ బైట్స్ కవర్. వాడు ఆర్జే కాదు, రాయల్ జూలై. ఇది కూడా అర్థం కలదా? మేడిపండు చూడ మేలుమై ఉండను, పొట్ట విప్పు చూడు పురుగులు. అర్థమైంది వెళ్ళు. ఓకే ప్లీజ్ బి టేక్ కేర్. నాకు తెలియదు క్లాస్ టైం అయింది. ఒక్కసారి నిల్చోడు సార్, దేనికి? ఒక్కసారి నిల్చోడు సార్. చాలా థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్స్ సార్. అన్నిట్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనమే ప్లాన్ చేసుకోవాలి. తప్పదు. అవును, మొన్న టీవీలో వచ్చింది చూశాను. కొంచెం కష్టమే, మళ్ళీ వర్షం పడేలోపు ఇంటికి వెళ్ళిపోవాలి. ఏమండి ఏమండి? నీళ్ళు తాగండి, కొంచెం నీళ్ళు తాగండి. ఏమండి? పోలీస్ కంప్లైంట్ ఇద్దాంరా. నీకేమన్నా మెంటలా? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఏమని? అది యాక్సిడెంట్ కదా, మర్డర్ అని. వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు కదా. సరే, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తావు, వాళ్ళు ఏమంటారు? నువ్వు వాడిని గుర్తుపట్టగలవా అని అడుగుతారు. ఇప్పటికీ ఈ మ్యాటర్ నా ఒక్కడికే తెలుసు. నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చెప్పావు అనుకో, ఇదంతా పబ్లిక్ అవుద్ది. రేపు ఆ చంపినోడు వచ్చి నీ ఎదురుగుండా నుంచున్నా కూడా నువ్వేం పేకలేవు. ఈ రిస్కీ సిచ్యువేషన్ అవసరమా మనకి? వచ్చిన వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్లు తీసుకోవాలి. ఉప్పు ముఖం తెలియని వాళ్ళకి రెంట్కి ఇవ్వకూడదండి. మంచి వాళ్ళు అనుకున్నాం సార్, ఇట్లా చేస్తారని ఎట్లా అనుకుంటాం. హలో, హకీంపేట్ పోలీస్ స్టేషన్ సార్, మార్నింగ్ న్యూస్ పేపర్లో అమృత అనే అమ్మాయి పేరు మీద ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది కదా సార్, షామీర్పేట రోడ్లో. అవును వచ్చింది. అది యాక్సిడెంట్ కాదు సార్, మర్డర్. ఏంటి మర్డరా? నీకెలా తెలుసు? నువ్వు చూసావా? నేను చూశాను సార్. ఒక అతను తన లారీ కింద తోసేయటం నేను చూశాను. మీకు వచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పడానికి ఫోన్ చేశాను.
నువ్వెవరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హలో హలో. రెంట్ కూడా మంచిగానే ఇచ్చిండు. ఇప్పుడైతే ఈ కేసు చేసి పెట్టుండు సార్. మళ్ళీ సార్ నుంచి బాబాయ్ ఏంట్రా ఎస్ఏ సార్ వచ్చారా? లోపల దమ్ము కొడుతున్నారు చూడు. ఓకే. సరేనండి. ఏంటిది 500 పని మినిమం 2000 ఉండాలి సార్. అదంతా చెప్పకు. ఏంట్రా